ఎక్కడి నుంచి వచ్చారు? ఎవ్రీ ఇయర్ తీస్తారా బోనాలు? దర్శనానికి 30 ఇయర్స్ నుంచి వస్తుంది. చాలా బాగా ఇక్కడ అమ్మవారి ఆషాఢ మాసంలో 9 కలర్ వస్తుంది కదా, అట్లని యాంటీబయాటిక్ పసుపన్నము, బోనం అని వేపాకులు, బెల్లం అన్నము, పెరుగు ఇవన్నీ చేస్తాం కాబట్టి యాంటీబయాటిక్ కూడా ఇంకా మనకు కూడా మా అమ్మవారి నమ్మకం కూడా కాబట్టి వస్తాము. మంచి పిల్లలకు కానీ మాకు కానీ చాలా బాగా ఏదైనా పిల్లలు అయినా కూడా పెళ్ళిళ్ళైనా కూడా సమయానికి చదువులైనా ఉద్యోగాలైనా ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. ఏది మొక్కకుండా జరుగుతుంది. బోనం ఎక్కడ వేసుకొని వచ్చారు? బోనం ఎక్కడ ఇంటి దగ్గర వేసుకున్నారా? ఇక్కడ వేసుకొని వచ్చారు? ఇంటి దగ్గర వేసుకోవచ్చు. కోరికలు అన్నీ నెరవేరుస్తుంది అమ్మ. మంచిగా ఏది కోరుకున్నా కూడా పొంగు బంగారం. అలాగే ఇప్పుడు పోయినసారి రద్దీ ఎలా ఉంది, ఈసారి రద్దీ ఎలా ఉంది? బోనాలు భక్తులు కానీ భక్తుల రద్దీ ఎప్పుడు ఒకటే తీరు ఉంటుంది. కాకపోతే మనం ఎక్స్ట్రా కరెక్టర్స్ ఏమైనా పెడితే వాళ్ళ వేషాలు వాళ్ళు పెడితే రోడ్డు ఫుల్ అవుతుంది. కానీ ఎప్పుడు ఇట్లనే ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంటింటికి తీస్తారు అసలు. మనకి ఏది ఉన్నా లేకపోయినా ఏం బాధ ఉన్నా ఇంట్లో ఎవరికి వెళ్ళి కంపల్సరీ బోనం తీయవలసిందే. ఇంటింటికి తీస్తారు ఇక్కడ సిటీలో. ఇప్పుడు బోనాలకు సపరేట్ క్యూ లైన్ ఇలాంటివి బాగున్నాయా ఏర్పాట్లు? బాగున్నాయి. వెంటనే దర్శనం కూడా జరుగుతుంది మంచిగా. ఇప్పుడు హైదరాబాద్లో చాలా రకాల బోనాలు చేస్తారు, కానీ లస్కర్ బోనాలు అంటే ప్రతి ఒక్కరు ఇష్టపడుతుంటారు. లస్కర్ బోనాలు ప్రత్యేకత ఆమెనే కదా, బోనాలకు ముఖ్యము ఆమెనే. ఇంకా ఏమేమి ఏర్పాట్లు చేస్తే బాగుండు? బాగున్నాయి ఏర్పాట్లన్నీ బాగున్నాయి. ఏర్పాట్లు బాగాలేదు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏర్పాట్లు బాగా చేసిందా? లేదండి, ఇక్కడ వచ్చి చేసుకొని అమ్మవారికి ఎక్కించుకొని వచ్చి నైవేద్యంగా ఏమేమి ఇస్తున్నారు? పరమాన్నము, పూరి, బెల్లపాలు, ఆకుకూర, పెరుగు, బెల్లం. ఇప్పటికి ఎన్నిసార్లు అవుతుంది? ఇది ఫస్ట్ టైం. నేను మాకు ఇల్లు అయితే చేస్తా అని మొక్కుకున్నాను. ఫస్ట్ అమ్మవారికి ఇక్కడ మాకు రిసలబయర్లో నెక్స్ట్ వీక్ ఉంటుంది. అందుకే ఫస్ట్ అమ్మకి చేసి తర్వాత మేము చేద్దామని. సిటీలో అన్ని బోనాలు ఉంటాయి, కానీ లస్కర్ బోనాలు అంటే ప్రత్యేకత అంటే అందరూ ఎక్కడెక్కడి నుండి అందరూ వచ్చి ఫస్ట్ మొదట అమ్మకి చేయడం అనమాట. మొదట వెలిసింది అమ్మ ఇక్కడే కాబట్టి అన్ని ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడే బోనాలు చేస్తారనమాట. నిజమే అండి. అమ్మ ఏదన్నా అనుకుంటే కొంగు బంగారం చేస్తుంది, అనుకునే అన్ని ఇస్తుంది. సంతానం లేని వాళ్ళకి సంతానం, వివాహం కాని వాళ్ళకి వివాహం, ఇల్లు లేకపోతే ఇల్లు, ఈయనకు హెల్త్ బాగాలేకపోతే కూడా మంచిగా చేస్తుంది అనమాట. అవును, అమ్మ అనుగ్రహం కదండి. వర్షం లేక ఎన్ని రోజులు అల్లాడిపోయినా మనకి మంచి వాతావరణం అంతా వర్షంతో చల్లగా చేసి బోనాలు జరిపించుకుంటుంది. నిన్నటి వరకు పడిన వర్షం ఈ రోజుతో ఆగిపోయింది. అంతా అమ్మ అనుగ్రహమే. మా బాబు మా హస్బెండ్ వచ్చినామండి, ఇంకిద్దరు పిల్లలు రాలేదు. సికింద్రాబాద్, ఇక్కడ నుంచి నల్లగుట్ట. బోనం మా ఇంట్లోనే. నైవేద్యం పెరుగు, బెల్లం, పరమన్నం. ప్రతి సంవత్సరం వస్తున్నారా? ఇదే సంవత్సరం? ప్రతి ఇయర్ వస్తాను. పోయినసారి రద్దీ ఎలా ఉంది, ఈసారి రద్దీ ఎలా ఉంది? యాక్చువల్లీ పోయినసారి నేను రాలేదు, ఈ ఇయర్ వచ్చిన. కొంచెం ఇంట్లో బాగాలేకుండా. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి పోయినసారికి? బాగున్నాయి. ఇప్పుడు మేము ఇక్కడ రాణిగంజి ఇంట్లో తయారు చేసుకొని వస్తున్నాం. మేము బెల్లం, పసుపు. ఇదే రావడం ప్రతి సంవత్సరం వస్తుంటారు? ప్రతి సంవత్సరం వస్తాం. ఎలా ఉంది రద్దీ అప్పటికి ఇప్పటికి చాలా తేడా మంచిగా ఉంది. ఇప్పుడైతే మంచిగా బాగున్నాయి. అమ్మవారు అన్ని కోరిన కోరికలు తీరుస్తారంట, నిజమేనా? తీరుస్తారు. మిగతా సిటీలో ఉన్న బోనాలకు మాంకాయల బోనాలకు ప్రత్యేకత ఏమిటి? ప్రత్యేకత అంటే ఇక అమ్మవారికి ఎక్కేది పసుపు, అన్నము, బెల్లము ఇవి ఎక్కుతాయి అమ్మవారికి. ఆడవాళ్ళందరూ ఈ మాంకాయల బోనాలు తీద్దామని ఎక్కువ ఇష్టపడుతుంటారు కదా. అవును, అమ్మవారికి ఎక్కుతుంది ఇవే కదా, ఎక్కుతాయి కదా. ఫ్యామిలీ మా యారాలు నేను ఇద్దరం వచ్చిన. జై ఉజ్జయిని మాంకాళి మాతాకి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడనే ఉంటాం, సికింద్రాబాద్. ప్రతి సంవత్సరం వస్తుంటారా? ప్రతి సంవత్సరం కాదండి, రోజు గుడికి వెళ్తుంటారు మా వారు, అమ్మవారి దర్శనం చేసుకుంటుంటారు. కొత్త సంవత్సరం వచ్చింది కదా, ఎలా ఏర్పాట్లు ఎలా చేసింది? బాగున్నాయి ఏర్పాట్లు బాగా చేసింది. పోయినసారి రద్దీకి ఈసారి రద్దీకి ఎలా ఉంది? తక్కువ అనిపిస్తుంది రద్దీ. ప్రత్యేక లైన్లు బాగున్నాయా? క్యూ లైన్లు బాగున్నాయి. అమ్మవారు అన్ని కోరిన కోరికలు నెరవేరుస్తుంటే నిజమేనా? నిజమే.
నమ్మకంతో కోరుకుంటే ఏదైనా ఇప్పుడు తెలంగాణలో చాలా బోనాలు నిర్వహిస్తుంటారు, కానీ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంటే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకు అలా ప్రత్యేకత? అంటే అమ్మవారు ఇక్కడ ఒక వ్యాధి వ్యాపించినప్పుడు ఉజ్జయినికించి ఒక ఇట్లనే ఎవరు మన సైనికుడు వచ్చి ఇక్కడ అమ్మవారిని నిలిపిండనమాట. నిలిపినందుకు ఇక్కడ వ్యాధి అనేది తగ్గిపోయింది. అప్పటి నుంచి ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మని ఇక్కడ అందరూ సేవించుకుంటున్నారు. బోనాలు స్టార్ట్ కాగానే వర్షం కూడా స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే పంట పొలాలు సమృద్ధిగా పండాలి, అందరికీ ఏ లోటు రాకుండా అన్ని పంటలు పండాలి కదా, అట్లా అని. ఎవరెవరు వచ్చారు? మా ఫ్యామిలీ మొత్తం వచ్చిందండి. ఇంకా ఏమేమి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది? ఇంకానా ఇక ఉన్న కాడికైతే చేస్తున్నారండి. ఇక్కడ ఉన్న సరౌండింగ్ ని బట్టి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అట్లా ఇబ్బంది లేకుండా ఉందా? ఏమి ఇబ్బంది అయితే ఏమి లేదు. బోనం ఎక్కడ తయారు చేస్తారు? ఇంట్లో నైవేద్యంగా ఏమేమి పెడుతున్నారు? అన్నము, తర్వాత ఆకుకూర అండి. అన్నము, ఆకుకూర, మళ్ళీ పై దాంట్లో పెరుగు. బోనం తీయడం ఇదే ఫస్ట్ టైమా? లేదండి, మేము చిన్నగా ఉన్నప్పటి నుండి మీకు ఎలా అనిపిస్తుంది బోనం తీయడం వల్ల? మాకు సంతోషం అండి, ఎందుకంటే ఆమెకి ఎప్పుడు ఇప్పటి నుండే కాదు, ఏండ్ల నుంచి మేము మొక్కుతున్నాం కాబట్టి మాకు సంతోషం. పోయినసారి రద్దీ ఎలా ఉంది, ఈసారి రద్దీ ఎలా ఉంది? ఈసారి తక్కువ ఉందండి క్రౌడ్. లాస్ట్ టైం అయితే చాలా ఉండే, ఈ టైంకి అయితే బాగా. ప్రభుత్వం ఏర్పాట్లు ఎలా చేసేది ఏమో ఇప్పుడు వెళ్తే తెలుస్తుంది కదండి, వెళ్ళి బయటకు వస్తే తెలుస్తుంది. ఇప్పటివరకు బయటకు అయితే బాగా అమ్మవారికి అన్ని మొక్కులు తీరుస్తుంటారు, నిజమేనా? మేము మొక్కుకున్న అయితే తీరినాయి, అందుకే మేము మళ్ళీ కూడా. బోనాల ప్రత్యేకత ఏంది మహంకాళి బోనాలు? ఇక్కడ ఫస్ట్ కలరా వ్యాధి వచ్చినప్పుడు ఆర్మీ అతను ఆమెను తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించిండండి. అప్పటి నుండి మేము ఇక్కడ కొలవడం స్టార్ట్ అయిందండి. మేము మా అమ్మ వాళ్ళు మా అక్కలు చిన్నప్పటి నుండి అండి, దగ్గర దగ్గర మేము చేయబట్టి 30 సంవత్సరాలు అయిపోతుంది. 30 సంవత్సరాలు. ఎవరెవరు వచ్చారు? అయ్యో మా తోడికోడలు కూతురు వీళ్ళ అందరం అండి, నేను మా పాప వీళ్ళందరూ. ఎక్కడి నుంచి వస్తారు? ఇక్కడే నల్లగుట్ట. కొన్ని ఇయర్స్ నుంచి తీస్తాం, చాలా ఇయర్స్ నుంచి. పోయినసారి రద్దీ ఎలా ఉంది, ఈసారి రద్దీ ఎలా ఉంది? ఈసారి అయితే ఫ్రీగానే ఉంది, చాలా ఫ్రీగా ఉంది. పోయినసారి అయితే కొంచెం ఇబ్బందిగా ఉండే, ఇప్పుడు బాగుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాట్లు ఎలా చేసింది? బాగా చేశారు. ఏమేమి ఏర్పాట్లు చేయాలి? ఇంకా మారాలి కొంచెం, ఇంకా కొంచెం. ఇప్పుడైతే బాగానే ఉంది, ముందటి కంటే ఇప్పుడు బాగుంది, చాలా బాగుంది. కోరికలు తీసుకుని అంటారు అమ్మవారు, నిజమేనా? నిజమే అండి, చాలా నిజం అది. మా సత్యంగల తల్లి చాలా ఇయర్స్ నుంచి మేము చేస్తున్నాం ఈ పూజలు. కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాం బోనాలు. పుట్టి పెరిగింది ఇక్కడే. నైవేద్యంగా ఏమేమి ఇస్తున్నారు? పరమన్నము, ఇట్లా ఎల్లో రైస్ పెడతాము, పసుపు అన్నము, పరమన్నము, చారు అలాంటివి వస్తాం, పెరుగు నైవేద్యం అలా పెడతాం. ఎవరెవరు వచ్చారు? అందరూ వచ్చారు, మా చుట్టాలు, మా సిస్టర్స్ అందరూ. అందరినీ పిలుచుకొని చేసుకుంటామండి ఈ పండుగ.